ఆరేళ్ల క్రితం అలవికాని పురిటి నొప్పులు తాళలేక ఓ తల్లి సొమ్మసిల్లితే మంత్రసాని రూపంలో వచ్చిన భరతమాత పురుడు పోసింది. దేశహితం కోసం అని ఆ తల్లి చెవిలో మంత్రోపదేశం చేసి తన స్తన్యాన్ని పాప పెదవులకందించి జాతీయవాద రక్తాన్ని అణువణువున ప్రసరింపజేసింది. ఆ బిడ్డకి సాధుసంతులు తమ తపోశక్తిని ఉగ్గుపాలుగా పోశారు. ఎందరో త్యాగధనులు తమ స్ఫూర్తి గీతాలతో జోలపాటలు పాడారు. తెలుగు నేలపై జరిగిన ఈ అద్భుతానికి తెలుగు తల్లి పరవశించి పలుకులు నేర్పింది. జాతీయవాద కుటుంబ సభ్యులు వేలు పట్టి బుడిబుడి అడుగులు వేయించారు. వడివడిగా నడక నేర్చుకున్న ఆ బుజ్జాయి మూడేళ్లకు బడిలో చేరింది. కల్మషం లేని ఆ పసి హృదయానికి కర్కశ ప్రపంచం అప్పుడే పరిచయమైంది. తరచుగా వచ్చే కఠిన పరీక్షలు, సాధించక తప్పని రేటింగుల ర్యాంకులు, ఆర్థిక ఇబ్బందులు, నిధుల కోసం తీవ్ర ప్రయత్నాలు, సొంత వారి నిర్లక్ష్య ధోరణులు, వైరి పక్షాల దూషణలు, అనారోగ్యమైన ఆకలితో అలమటిస్తున్న అవాంతరాలు ఎన్నున్నా, అపజయాలు ఎదురైనా చదువు సాగాల్సిందే, పై చదువులకు వెళ్లాల్సిందే. అప్పల్రాజైనా అంబానీ అయినా అక్షరమాల నేర్చుకోవాల్సిందే కదా. భానుమూర్తి అయినా బిల్గేట్స్ అయినా అంకెలు అందరికీ సమానమే కదా. భాష రాదని బతుకంతా మూగవాడిలా ఉంటారంటే ఎలా? అందుకే అడుగు ఆపకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ప్రయాణానికి కావలసింది నేర్చుకుంటూనే ఉన్నా. కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటున్నాం. ఏది ఏమైనా మునుముందుకు దూసుకెళుతూనే ఉంటాం. మిత్రమా, ఇదంతా నీ కోసమో నా కోసమో ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసమో కాదు. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం.